భయపడి వణుకుచున్న వారిని తిరిగి పంపించామన్నాడు దేవుడు. ఎందుకు భయపడే వారినే పంపించమన్నాడు? 32,000 మంది వచ్చారు, కానీ 22,000 మందిలో ఏముందంటే భయం భయం భయం. అమ్మో, యుద్ధానికి వెళ్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటో, యుద్ధానికి వెళ్తున్నాను, మరలా నేను తిరిగి వస్తానో లేదో, ఒకవేళ నేను యుద్ధంలో చనిపోతే ఏంటి నా పరిస్థితి, ఒకవేళ నేను యుద్ధంలో చనిపోతే నా కుటుంబము, నా భార్య బిడ్డల సంగతి ఏంటి అని భయం భయం కలవరం కలవరంతో ఉన్నారు వీళ్ళందరూ. యుద్ధానికైతే సిద్ధపడి వచ్చేసారు, కానీ భయపడుతూ వెళ్ళేవాడంట. ఎప్పుడూ తన జీవితంలో విజయము చూడలేడు. ఆమేన్. యుద్ధానికి వెళ్ళే వారికి ఏముండాలో తెలుసా? ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. యుద్ధం అంటే ఏంటి? ఓ దూసుకుంటా వెళ్ళిపోవాలి, ఎవరు అడ్డొస్తే వాళ్ళని నరుక్కుంటా వెళ్ళిపోవాలి. అమ్మో అమ్మో అని వెనక్కి వెళితే వాళ్ళు యుద్ధానికి అర్హులు కాదు. యుద్ధము అంటేనే ధైర్యవంతులు కావాలి ఖచ్చితంగా. ఒకవేళ అటువంటి పిరికితనముతో యుద్ధములోనికి వెళ్ళినా యుద్ధములో ప్రాణాలైనా కోల్పోతాడు, లేక అతనిని బట్టి అపజయమైనా వస్తుంది. గనుక దేవుడు ఆ యుద్ధములో ఉన్న ఆ పిరికి వారిని వెనక్కి తిరిగి వెళ్ళిపోమన్నాడు. యుద్ధములో కావలసింది ఏంటంటే ధైర్యము కావాలి. భయం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. ఒక రోజున ఒక యుద్ధం జరుగుతూ ఉందంట. ఆ యుద్ధంలో అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు యుద్ధం చేసుకుంటూ ఉంటూ. కానీ ఒక వ్యక్తి భయపడంట, భయముతో పిరికితనముతో వెనక్కి వచ్చేస్తున్నాడంట. యుద్ధం అంటే ముందుకు వెళ్తూ ఉండాలి, కానీ ఇతను ఏం చేస్తున్నాడు? వెనక్కి తగ్గుతూ ఉన్నాడంట. ఆ యొక్క సైన్యం యొక్క నాయకుడు కనిపెట్టాడు. ఓ ఏంటి, యుద్ధం కదా జరిగేది, నువ్వు ముందుకు వెళ్ళడం మానేసి వెనక్కి వస్తున్నావేంటి, అసలు నీ పేరేంటి అని అడిగాడంట. అతడు అన్నాడంట, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. హల్లెలూయా. నీ పేరు అలెగ్జాండరా? అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుని అలా వెనక్కి వెళ్తున్నావంటే, అలెగ్జాండర్ అంటే ఎవరో తెలుసా? గొప్ప యుద్ధ శూరుడు, ఎన్నో సామ్రాజ్యాలను జయించిన వ్యక్తి. అతని పేరు పెట్టుకుని నువ్వు అలా యుద్ధంలో వెనక్కి వెళ్తున్నావేంటి? పేరైనా మార్చుకో, ధైర్యంగా అన్నా యుద్ధం చేయని చెప్పాడంట. యుద్ధంలో కావలసింది ధైర్యం ధైర్యం ధైర్యం. భయము పిరికితనము అపజయాన్ని మనకి కలుగు చేస్తుంది. మనము ఇప్పుడు ఆత్మీయంగా వస్తే మనము కూడా యుద్ధము అంటే మనము నిజంగానే సైన్యముతో యుద్ధ భూమిలోనికి వెళ్ళి సైనికులతో యుద్ధం చేయట్లేదు, కానీ ప్రతి క్రైస్తవుడు కూడా పోరాటాలను ఎదుర్కొంటూ ఉన్నాడు. అనేక రకాలైనటువంటి పోరాటాలు మన జీవితంలో మనకు వస్తూ ఉన్నాయి. అనేక రకాలైన యుద్ధాలు మనకి వస్తూ ఉన్నాయి. యోబు గారు అంటూ ఉంటారు కదా, నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము వంటిది కాదా. భూమి మీద మన యొక్క కాలం ఎటువంటిదంట? యుద్ధ కాలం లాంటిది. ఎప్పుడు యుద్ధమే, మనకి నిత్యము యుద్ధమే. ఏదో ఒక విధంగా మనము పోరాటాన్ని ఎదుర్కొంటానే ఉంటాం. కుటుంబ విషయాలలో, ఆరోగ్య విషయాలలో, ఆర్థిక విషయాలలో, భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయాలలో, ఇక రకరకాలైన విషయాలలో మనం ఏం చేస్తాం? ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది మనకి. అయితే మనకి ఎదురవుతున్నటువంటి పోరాటాలలో మనకి జయము కావాలి అనంటే మనం ఏం చేయాలో తెలుసా? ధైర్యముతో ముందుకు వెళ్ళాలి. పిరికితనముగా, పిరికి వారిగా, భయస్థులుగా ఉంటే ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీవు విజయము చూడలేవు. ఖచ్చితంగా మనకి పోరాటాలు వస్తూనే ఉంటాయి. ఈ జీవితంలో ఖచ్చితంగా ఏమొస్తాయి? మనకి పోరాటాలు వస్తూనే ఉంటాయి. ఆ పోరాటాల్లో భయపడిపోకూడదు, ఆ పోరాటాల్లో పిరికివారిగా ఉండకూడదు, ఆ పోరాటాల్లో అధైర్యపడకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యముతో మనము ముందుకు వెళ్ళాలి. భయము అనేది చాలా ప్రమాదకరమైనది. నేటి దినాల్లో అందరిలో ఉన్న ఒక బలహీనత ఏంటి అనంటే భయం భయం భయం. ప్రతిదానికి మనము భయపడతా ఉంటాం. భయం ఉన్న వాళ్ళకంట చీకట్లో తాడును చూసినా
ఎలా కనపడుతుంది? పాములాగానే కనపడుతుంది. భయం ఉన్న వారికి చీకట్లో నల్లటి ఆకారం ఏది చూసినా అది ఎలా కనపడుతుంది? దెయ్యంలాగానే కనపడుతుంది. ఒకానొక రోజున ఒక వ్యక్తి రాత్రిపూట అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ ఊరి చివరిని ఒక మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు ఉంటే ఆ ఊరి పొలిమేరల్లోనే కొంతమంది ముస్లిం సహోదరులు నివసిస్తున్నారు. వారు ఏం చేశారంటే బట్టలు ఉతుక్కుని అలా ఆరేసినప్పుడు వాళ్ళు నల్లని బురకా వేసుకుంటారు కదా, అది ఒకటి ఎగిరి వెళ్ళిపోయి ఆ చెట్టుకి తగులుకుంది. అది ఏం చేస్తుందంటే గాలికి అటు ఇటు ఊగుతా ఉంది. ఈ వ్యక్తి ఆ నైట్ పూట కొంచెం అలా నడుచుకుంటా వెళ్ళేసరికి ఎందుకు చూసాడో మరి ఆ చెట్టు ఇంకా చూసేసరికి ఆ నల్లటి బురక ఊగుతా ఉంది. అసలే భయంగా వెళ్తాడు. అమ్మో రాత్రి వెళ్తున్నాను ఎలాగంటే భయంగా వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బురక అలా ఊగుతా ఉందో ఇంకేంటి దయ్యం ఊర్లోనికి వెనక్కి ఒకటే పరుగంట వెళ్ళి అందరినీ లేపి రండి మన ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు మీద దయ్యం ఉంది అని అందరికీ చెప్పాడంట. అందరూ పరుగున వచ్చారంట. వచ్చి చూస్తే నిజంగా వాళ్ళకు కూడా అది చీకట్లో ఉంది కదా, బురక అలా ఊగుతూ ఉంటుంటే ఇంకేంటి దయ్యం. ఒక పెద్ద టాక్ వచ్చేసింది, మన మర్రి చెట్టు మీద దయ్యం ఉంది. ఇంకెవ్వరు చీకటి పడితే చాలు ఆ రోడ్డు అంట ఎవరు వెళ్ళట్లేదు. ఇంకేంటంటే కారణం మర్రి చెట్టు మీద దయ్యం ఉంది. ఒకనొక రోజున ఒక ధైర్యవంతుడు పాపం అసలు ఏంటో కనిపెడదాం, నిజంగా మర్రి చెట్టు మీద దయ్యం ఉందా లేదా చూద్దామని ఒక రోజున అర్ధరాత్రి నడుచుకుంటా వచ్చాడంట. వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అది ఊగుతూ ఉంది. అసలు నిజంగా దెయ్యమా లేదా అని పరిశీలన చేసేసరికి అది దెయ్యం కాదు, ఏమీ కాదు. ఒక బుర్క ముస్లిమ్స్ వేసుకునేటువంటి ఆ డ్రెస్ అలా వేలాడటం చూసి దాన్ని తీసి పట్టుకొని వచ్చి గ్రామం అంతా చెప్పాడంట, అది దెయ్యం కాదు, ఇదొక డ్రెస్ అని చెప్పి వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ ఆ విషయాన్ని తెలుసుకున్నారు. భయం ఏం చేస్తుంది? లేని వార్తలు కూడా అలా పుట్టించేస్తుంది. ఆ భయము మనకు అలా కనిపించేటట్టుగా చేస్తుంది. చాలా మందిని భయంతో బ్రతుకుతూ ఉండడం చూస్తూ ఉంటాం. కొంతమందికి చీకట్లో వెళ్ళడం భయం కదా, చీకటి అంటే చాలా భయం. కొంతమందికి వాళ్ళ సొంత ఇంట్లో కూడా ఒక్కరే వెళ్ళడం భయం. ఎంత విడ్డూరం అది. వాళ్ళ సొంత ఇంట్లోకే అందరూ బయట ఉన్నారనుకోండి, కొంతమంది పిల్లల్ని పిలిచి అమ్మా లోనికి వెళ్ళి మంచి లెట్రా అన్నారు, అమ్మో నాకు భయం నేను వెళ్ళంటారు. వాళ్ళు ఇల్లే అది భయం. ప్రతి దానికి భయపడుతూ ఉంటాం మనం. కానీ ఈ భయము ఎంత ప్రమాదకరమైనదో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఈ భయము వల్ల ఎంత నష్టం ఉందో తెలుసా? భయమే కదా అని ఈజీగా తీసేస్తున్నావు నువ్వు, కానీ భయము ఎంత ప్రమాదంలోనికి మనల్ని నెడుతూ ఉంది అని అంటే ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, భయము వలన మనకి వచ్చే మొదటి ప్రమాదం, అత్యధికమైనటువంటి ప్రమాదం, నష్టం ఏంటో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను వ్యభిచారులను మాంత్రికులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. అక్కడ కొంతమంది పేర్లు ఇచ్చారు, కొంతమంది లిస్ట్ ఇచ్చారు. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తారంట? అగ్ని గంధకములతో మండు గుండంలో పడేస్తారంట. అది అగ్నిగుండం. అక్కడ ఉన్న వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండంలో పడేస్తారంట. ఎవరెవరు ఉన్నారు అక్కడ? పిరికి వారు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, నరహత్య చేసేవారు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. వీటువంటి వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడ వేసేస్తారంట? అగ్నిగుండంలో వేసేస్తారంట. గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? అందులో మొదటి స్థానంలో ఉన్న వారు ఎవరు చెప్పండి? ఎవరంట వారు? పిరికివారు. ఏంటి, పిరికి వారిని కూడా అగ్నిగుండంలో వేసేస్తారా? వ్యభిచారులంటే ఓకే, నరహత్య చేశారంటే ఓకే,
విగ్రహారాధన మాంత్రికులు చేశారంటే మనం దానికి ఒప్పుకోవచ్చు. ఏదో భయంకరమైన పాపాలు చేశారు కాబట్టి వాళ్ళు నరకంలో వేశారు అంటే పర్వాలేదు. కానీ ఇక్కడ మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరనంట? పిరికివారు. వీళ్ళు ఏ పాపం చేయలా, వ్యభిచారం చేయలా, నరహత్యలు చేయలా, దొంగతనాలు చేయలా, అబద్ధాలు ఆడలా, మోసాలు చేయలా. కానీ వీళ్ళకున్న బలహీనతల్లో ఏంటి అనంటే పిరికితనం, పిరికితనం, పిరికితనం. ఈ పిరికితనము కలిగిన వారిని కూడా తీసుకుని వెళ్ళి దేవుడు ఎక్కడ పడేశాడంట? అగ్నిగుండంలో వేసేశాడంట. పిరికి వారిగా ఉండడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? భయస్థులుగా భయపడుతూ ఉండటం వలన వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? వారిని అగ్నిగుండంలో పడవేస్తాడంట దేవుడు. ఏ పాపం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా పిరికితనము కలిగి ఉండడం వలన అగ్నిగుండంలో వేయబడతామంట. ఎందుకు దేవుడు పిరికి వారి పట్ల అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు? పిరికి వారిని ఎందుకు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తున్నాడు దేవుడు? పిరికితనం అంత ప్రమాదకరమైనదా? ఎందుకు దేవుడు అంతగా సహించలేకపోయాడు పిరికితనాన్ని? పిరికి వారిని కూడా తీసుకుని వెళ్ళి ఎందుకు దేవుడు అగ్నిగుండంలో వేసేస్తున్నాడు? ఆ పిరికి వారి పట్ల దేవుడు అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అనంటే ఈ పిరికి వారి వలన లేక ఈ భయస్థుల వలన ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనము చూద్దాం. ఎందుకు దేవుడు ఈ పిరికి వారిని పాపులందరితో పాటు సమానంగా నరకంలో వేసేస్తున్నాడు అనంటే మొదటిగా మనము చూస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గల వాడగుడు వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెను అధైర్యపరచుకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కొంతమంది నాయకులతో చెప్తున్నాడు, మీరు జనులతో ఇలా చెప్పండి, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడై ఉన్నాడో వాడు అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెను కూడా అధైర్యపరచకుండునట్లు వారిని తిరిగి ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి అన్నారు. పిరికి వారి విషయంలో దేవుడు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు అనంటే మొదటిగా ఈ పిరికి వారు ఏం చేస్తారంటే వారు పిరికితనముతో ఉండడం కాదు, తన చుట్టూ ఉన్న వారిని కూడా పిరికి వారిగా మార్చేస్తారు. దేవుని వాక్యం ఇక్కడ అంటుంది కదా, తాను అధైర్యపడునట్లుగా తన సహోదరులను కూడా అధైర్యపరచకుండునట్లు. ఒక్క పిరికివాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిరికివాడు ఏం చేస్తారంట? చుట్టూ ఉన్న వారందరినీ పిరికి వారిగా మార్చేస్తారంట. ఒకడు అధైర్యముతో ఉన్నాడు అనుకోండి, ఆ అధైర్యపరుడు చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తాడంట? అధైర్యపరుస్తాడంట. ఎందుకు దేవుడు పిరికి వారి పట్ల అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడంటే వీడు పిరికివాడుగా ఉండటం కాదు, తన చుట్టూ ఉన్న వారిని కూడా పిరికివారిగా మార్చేస్తున్నాడు. అందుకనే వాళ్ళ విషయంలో దేవుడు కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఒక ఇంటిలో ఉన్నావు, నీకు ఒక కుటుంబం ఉంది, కుటుంబ యజమానురాలుగా నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు నీ ఇంటిల్లిపాది కూడా ధైర్యంగా ఉంటారు, నీ పిల్లలు ధైర్యంగా ఉంటారు. నువ్వు పిరికి దానివిగా ఉన్నావు అనుకో, నువ్వు పిరికివాడుగా ఉన్నావు అనుకో, నీ పిల్లల హృదయంలో కూడా ఎలా ఉంటుంది? పిరికితనమే. నీవే ప్రతి విషయానికి భయపడుతున్నావు అనుకో, నీవే చీకట్లో వెళ్తానికి భయం అనుకో, నీ పిల్లలకు కూడా అదే భయం వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, నీ పిల్లలకి కూడా నీ ఇంటి వారికి కూడా ఆ ధైర్యం వస్తుంది. గృహ యజమానుడు, కుటుంబ యజమానుడు అన్ని విషయాలలో ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే నీ భార్య పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే జీవితం అంటే అనేకమైన పోరాటాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ప్రతి దానికి కృంగిపోయి నా బ్రతికింతే ఇంతే ఇంతే అని భయపడుతూ ఉన్నావనుకో, అధైర్యపడుతూ ఉన్నావనుకో, నీ ఇంటిలోని వారు కూడా అదే అధైర్యంతో నింపబడతారు.
నీకేదైనా బలహీనత వచ్చి మంచం మీద పడ్డాం, అటువంటి సమయంలో నీ ఇంటిలోని వారిని నువ్వేం చేయాలో తెలుసా? ధైర్యపరచాలి. భయపడకండి అమ్మా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకి ఏమీ లోటు చేయడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు అని ఇలా ధైర్యంగా మాట్లాడినప్పుడు ఇంటిలోని వారందరి హృదయాలు కూడా ధైర్యంతో నింపబడతాయి. అలా కాకుండా నేను మూలన పడిపోయాను, ఇంకెలాగా మన బ్రతుకు ఇంతేనేమో, ఎవరు చూస్తారు మనల్ని, ఎవరు పట్టించుకుంటారు మనల్ని అని నువ్వు ఇలా అవిశ్వాసంతో మాట్లాడావనుకో, నీ భార్య, నీ పిల్లలు, లేక నీ భర్త, నీ పిల్లలు అదే భయము వారి హృదయాల్లో కూడా నింపబడతాయి. ఒక అధైర్యపరుడంట చుట్టూ ఉన్న వారిని ఏం చేస్తాడంట? అధైర్యపరుస్తాడు. ఒక భయస్థుడు చుట్టూ ఉన్న వారిని కూడా భయముతో నింపేస్తాడు. పిరికివాడు చుట్టూ ఉన్న వారిని కూడా పిరికివారిగా మార్చేస్తాడు. అందుకనే దేవుడు అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంట. బైబిల్ గ్రంథంలో దానికి ఒక చక్కని ఉదాహరణ మనం చూస్తాం. ఆ ఉదాహరణ ఎవరు అనంటే, ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు మహారాజు. సౌలు అంటే చేతకాని వాడేమీ కాదు, గొప్ప యుద్ధ శూరుడు. అతని యొక్క భుజముల యొక్క బాహునే చూసి దేవుడు ఎంతో మెచ్చుకున్నాడంటే, ఇష్టపడి కోరుకున్నాడు రాజుగా. ఎంతో యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి ధీరుడు, వీరుడు అని చెప్పొచ్చు సౌలు. ఎన్నో రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళి ఏ రాజ్యం మీదకి వెళ్ళినా జయముతో తిరిగి వచ్చాడు. అంత గొప్ప యుద్ధ శూరుడు సౌలు. అటువంటి సౌలు ఒకానొక సమయంలో ఫిలిష్తీయుడైన గొలియాతు వచ్చి ఎదురు నిలబడి సవాలు విసురుతున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీలో ఎవరికైనా దమ్ముంటే వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను గెలవండి అని పిలుపునిస్తున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం అంతా రాలేదు, గొలియాతు ఒక్కడే వచ్చి నిలబడ్డాడు. ఆ గొలియాతు యొక్క ఆకారాన్ని చూసి అందరూ భయముతో వణికిపోతా ఉన్నారు. గుండెలు స్పీడ్గా కొట్టుకుంటా ఉన్నాయి వాళ్ళకి. అమ్మో, ఇంత శూరుణ్ణి జయించటం ఎంత కష్టమని ఎవరికి వాళ్ళే భయపడిపోతున్నారు. అటువంటి సమయంలో ఇశ్రాయేలుని పరిపాలించుచున్న నాయకుడైన సౌలు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి కదా, రాజుగారు కదా. యుద్ధం అంటే ఆయనే ముందు వెళ్ళి యుద్ధం చేసి సైన్యాన్ని అంతటిని నడిపించాలి కదా. కానీ ఈ గొలియాతును చూసేసరికి సౌలుకు కూడా భయం పట్టుకుంది. సౌలు కూడా వెళ్ళిపోయి ఏం చేశాడు? వెనక్కి వెళ్ళి ఇంటిలో దాక్కున్నాడంట. ఎప్పుడైతే సౌలు ఇంట్లో దాక్కున్నాడో ఇంకా సైన్యం అంతా ఏం చేస్తారు? మాకెందుకులే, రాజుగారే దాక్కున్నప్పుడు మేమెందుకు మా ప్రాణాలకి తెగించాలని ఏం చేశారు? వాళ్ళు కూడా వెళ్ళి ఇంటిలో దాక్కున్నారు. ఏ ఒక్కరు కూడా సాహసించి ముందుకు రావట్లేదు యుద్ధంలో. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి మనము చదువుదాం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరంట. హల్లెలూయా. ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఏమయ్యారంట? భీతులయ్యారంట. అంటే భయపడిపోతున్నారంట. ఏ ఒక్కరు కూడా యుద్ధం చేయడానికి ముందుకు. ఎందుకు ఆ భయము ఇశ్రాయేల్ అందరికి వచ్చిందో తెలుసా? వాళ్ళ నాయకుడే భయపడి దాక్కున్నాడు గనుక, వాళ్ళ నాయకుడే అధైర్యంగా ఉన్నాడు గనుక. వాళ్ళ నాయకుడు అధైర్యంగా ఉండటం వల్ల చుట్టూ ఉన్న సైన్యము కూడా ఎలా ఉన్నారు? అధైర్యముతో ఉన్నారు. నాయకుడు ధైర్యవంతుడైతే వారి వెనకాల 1000 మంది పిరికి వారు ఉన్న యుద్ధంలో జయము పొందుతారంట. ఒక ఆయన ఇలా రాశారు, నాయకుడు ధైర్యవంతుడైతే ఆయన వెనకాల 1000 మంది పిరికి వారు ఉన్న యుద్ధంలో జయం వస్తుంది. అలా కాకుండా నాయకుడే పిరికి వాడైతే ఆయన వెనకాల 1000 మంది ధైర్యశాలులున్న యుద్ధంలో ఓడిపోతారంట. నాయకుడు కుటుంబ యజమాని, కుటుంబంలో చాలా ప్రత్యేకమైన విలువ ఉంది. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉంటే మీ ఇంటి వారందరూ ధైర్యంగా ఉంటారు. నిజానికి మన ఇంటిలో, మన సంఘంలో కూడా చాలా భయంకరమైన సంఘటన జరిగింది. ఒక్కసారే 2 తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాం. మరి ఎక్కువగా బాధ మా హృదయాలలో చాలా ఉంటుంది కదా. మేము గనక అధైర్యపడి ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నామనుకోండి,
ఈ పాటికి మీరెంతమంది ఇక్కడ ఉండేవారు కాదు. మేమే అలా పిరికి వారంగా అధైర్యపడుతూ కలవరపడుతూ ఇంట్లో మూలను కూర్చుని ఏడుస్తూ ఉన్నామనుకోండి, మీరందరూ కూడా అధైర్యపడిపోయేవారు, మీరందరూ కూడా వెనక్కి జారిపోయేవారు. ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు అదే విషయాన్ని నాకు గుర్తు చేశాడు. సంఘమంతా చెదరిపోకుండా ఉండాలనే మీలో ఆ ధైర్యాన్ని నేను నింపానన్నాడు. మిమ్మల్ని మరలా ధైర్య హృదయంతో నింపి అందరి ఎదుట నేను ఎందుకు నిలబెట్టానో తెలుసా? వారందరినీ ధైర్యపరచడానికి, వారందరినీ ప్రోత్సహించడానికి. మీరే పిరికి వారిగా ఉంటే వాళ్ళందరూ చెదరిపోయేవారని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ సంఘాన్ని నడిపించే ఆ స్థానం దేవుడు మాకు ఇచ్చాడు కనుక నిజానికి మాకు ఎంత బాధ ఉన్నా, ఎంత కలవరం ఉన్నా మేము అలాగే బాధపడుతూ ఉంటే మీరందరూ చెదరిపోయేవారు ఖచ్చితంగా. కానీ దేవుడు ఆ ధైర్యాన్ని మా హృదయాల్లో నింపి ఇక్కడ నిలబెట్టుట వలన నేడు మరి ఎంతమంది ఇలాగ మనం కూడుకుని ఆరాధన చేయగలుగుతున్నాం. అదే నేను చెప్తున్నాను, భయము వలన, పిరికితనము వలన వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? పిరికివాడుగా ఉన్నవాడు వాడి పిరికివాడుగా ఉండటం కాదు, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పిరికివానిగా చేసేస్తాడు. రెండవదిగా మనము చూస్తే ఎందుకు పిరికి వారి పట్ల దేవుడు అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు అనంటే, పిరికివారు దేనిని గురించి అయితే భయపడతారో అదే వాళ్ళ జీవితం అవుతుంది. అర్థమైంది మాట? దేనిని గురించి అయితే భయపడతారో అదే వాళ్ళ జీవితం అవుతుంది. యోబు గారు అంటారు 3వ అధ్యాయం 25వ వచనంలో, 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది. హల్లెలూయా. యోబు గారు ఏమంటున్నారు? ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు వచ్చింది అంటున్నాడు. ఒకవేళ యోబు గారు అలా రోడ్డంతా నడుచుకుంటా వెళ్తుంటే చర్మం అంతా కుళ్ళిపోయి చిల్ల పెంకులతో గీసుకున్న వ్యక్తి కనబడ్డాడేమో. ఆ వ్యక్తి కనబడగానే ఒకవేళ ఇతరులకు ఒక భయం వచ్చిందేమో, నాకు కూడా అటువంటి బలహీనత వస్తుందేమో, నాకు కూడా అటువంటి చర్మ వ్యాధి వస్తుందేమో, నేను కూడా అలా రోడ్డు మీద కూర్చుని చిల్ల పెంకులతో గీసుకుంటానేమో అని భయపడేవాడంట. ఎవరో ఇంటిలో పిల్లోడు చనిపోయాడు, నా పిల్లలు కూడా చనిపోతారేమో అని భయపడేవాడంట. ఎవరో పొలాలు సరిగ్గా పండలేదు, నాశనం అయిపోయినాయి, నా పొలాలు కూడా అలాగైపోతాయేమో అని భయపడేవాడంట. అందుకని అంటున్నాడు, ఏది వచ్చునని నేను భయపడ్డానో అదే నాకు సంభవించింది. శరీరం ఎలాగైపోయింది? కుళ్ళిపోయిందా? కురుపులతో నిండి చీము నెత్తురు కారుతూ ఉందా? చిల్ల పెంకులతో గీసుకునే పరిస్థితి వచ్చిందా? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే దానికి యోబు గారే చెప్తున్నారు, ఏది వస్తుందని నేను భయపడ్డానో అదే వచ్చింది. భయపడటం వలన ఏంటో తెలుసా? నువ్వు దేనిని గురించి అయితే భయపడుతున్నావో అదే జరుగుతుంది. అమ్మో ఇలాగ అయిపోతాదేమో అని అనుకుంటావా? అలాగే జరుగుతుంది. ఈ విషయము మనం అర్థం చేసుకోవాలి. మనకేమో ప్రతి దానికి భయం భయం భయం. వాళ్ళకి ఏదో అయ్యింది, నాకు కూడా అవుతాదేమో అన్న భయం. జ్వరం వచ్చిన వాళ్ళని పలకరించడానికి వెళ్ళావు, అందరూ వెళ్ళి చూసి వచ్చేసారు, పలకరించేశారు. నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, వెళ్ళాలని అనుకున్నాం. కానీ నీకు భయం, అమ్మో అక్కడికి వెళితే ఆ జ్వరం నాకు అంటుకుంటాదేమో అన్న భయం. కానీ వెళ్ళకపోతే బాగోదని వెళ్ళావు, దూరం దూరంగానే నుంచున్నావు, దూరం దూరంగానే మాట్లాడావు. కానీ నీలో ఏంటి భయం? ఆ జ్వరం నాకు వచ్చేస్తుందేమో, ఆ జ్వరం నాకు వస్తుందేమో, ఆ జ్వరం నాకు వస్తుందేమో అనుకుంటున్నావు లోపల. పైకి బాగానే మాట్లాడుతున్నావు, అంత అయిపోయింది, ఇంటికి వచ్చేస్తావు. నిజంగా కొద్దిసేపటికి నీకేమొస్తుంది? జ్వరం వచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రభువా ఎందుకు ఇచ్చావు నాయనా నీకు జ్వరం అంటా నువ్వు. దేవుడు అంటాడు, నేను ఇవ్వలేదు నీకు ఆ జ్వరం, నువ్వే తెచ్చుకున్నావు అంటాడు. బలహీనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుమానంతో వెళుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళితే నాకు వచ్చేస్తుందేమో భయం అన్నమాట, అనుమానం అన్నమాట. ఇలా చేస్తే నాకు వచ్చేస్తుందేమో అనేటువంటి ఆ భయము నిజంగా మనకు అది తెచ్చి పెడుతుంది. ఏది వస్తాదని భయపడతావో, ఏది జరుగుతాదని భయపడతావో అదే నీకు జరుగుతుంది. కొంతమంది అతిగా ఊహించేసుకుంటారు, అసలు ఏమీ ఉండదు కానీ ఊహించేసుకుని భయపడిపోతూ ఉంటారు. ఉదాహరణకి ఒకవేళ నా భర్త చనిపోతే ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, అప్పుడు నేను ఏమైపోవాలి, నా బ్రతికి ఏంటి, అమ్మో అలా జరుగుతుందా
అలా జరుగుతుందా అని ఆలోచిస్తూ జరుగుతాదేమో అని భయపడుతూ ఉంటారు కొంతమంది. కొన్ని రోజుల కంట నిజంగానే అలా జరుగుతుందంట. నువ్వు దేనిని గురించి అయితే భయపడుతున్నావో ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మా పిల్లలారా, నీ హృదయంలో ఏదో భయం నిన్ను కలవరపడుతుంది, ఏదో జరిగిపోతుందనే భయం నిన్ను చాలా బాధపడుతూ ఉంది. ఆ భయము ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఏది వస్తుందని భయపడుతున్నావో అదే నీకు వస్తుంది.